ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడి రావడానికి ఆ నిర్ణయం చెప్పడానికి నాకేముంది సమయం. ఆయన నాకేమి ఇది చెప్పు అది చెప్పు నేను చెప్పలా. మన అండగా ఉండాల్సిన సమయం అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా మైండ్లో ఎంత ఉంది మీరు చెప్పండి. మీకు రాజమండ్రి జైలు నుంచి ఆ రోడ్డుకి రావడానికి మీకు ఎంత ఉంటుంది? 2 నిమిషాలు ఉంటుందా? 2 మినిట్స్ కరెక్ట్గా ఒక 120 సెకండ్లు. ఎందుకంటే ఆ రూమ్ గది నుంచి కిందకి రావాలంటే మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లో మనం ఎక్కువ ఆలోచించి కింద పడిపోతాం కాబట్టి ఆలోచించాను. కాబట్టి జైలు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ రోడ్డుకి వచ్చేటప్పుడు కరెక్ట్గా 2 నిమిషాలు తేడా. అంటే 120 సెకండ్లో నా నిర్ణయం చెప్పాలి. ఏం ఆలోచించవచ్చు? ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదేద్దాంలే, ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నానని చెప్పచ్చు. లేదా ఇంకొక చాలా లోపాయకారిగా మాట్లాడి తప్పించుకోవచ్చు. లేదా నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని న్యాయం చేస్తానని చెప్పచ్చు. ఇవేం చెప్పలే. సార్ ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను. నేను ఎవరిని అడగను అనుకున్నాను సార్. అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. కానీ